నాకు ముందే తెలుసుంటే అసలు నేను పెళ్లి చేసుకునేవాడిని కాదు. ఆ మాట నేనే అంటే నువ్వెవరికి పుట్టుండేవాడివి? అంటే నువ్వు దిక్క, నువ్వు కాకపోతే ఇంకో సన్నాస్ కడుపులు పుట్టుండేవాడిని. నువ్వు కాకపోతే ఇంకో సన్నాస్ కడుపులు పుట్టుండేవాడిని. ఆహా, ఏమిటి 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 మళ్ళీ చెప్పాలా? కాకపోతే ఇంకో సన్నాస్ కడుపులు పుట్టుండేవాడిని. నీకు ఉద్యోగం పోయిందా? అవును మధు. కోరు చుట్టు మీద రోకలి పోట్ల ఇదొకటే. గిరిజ, నాకు ఈ ఊరి నుంచి నంద్యాల ట్రాన్స్ఫర్ అయింది. ఏమిటి, 3 ఏళ్ల వరకు ట్రాన్స్ఫర్ లేదన్నావుగా? న్యాయంగా అయితే ఉండకూడదు మరి, కానీ నా పక్క సీటు వాడు చెప్పడం. ఎవరైనా చేయించారనా? హీస్ రైట్. నీ ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేయించడం, నా ఉద్యోగం తీయించడం ఆ చందు పని. గిరిజా, గిరిజా, మీ ఫ్రెండ్ మధు రాత్రి హైదరాబాద్ నంద్యాల ఎక్స్ప్రెస్ లో వెళ్ళాడు కదా, యాక్సిడెంట్ జరిగిందట. 8 మంది చనిపోయారట, అందులో మధు పేరు కూడా ఉంది. సారీ మేడం, ఉద్యోగాలు ఏమి ఖాళీ లేవు. ఈసారి ఎప్పుడైనా వేకెన్సీ ఉన్నప్పుడు ఆలోచిస్తాను. యూ కెన్ గో. మిస్టర్ ఏంటిది? ఫ్యామిలీ ఫ్రెండ్, ఇవి నా భార్య. అబద్ధం, నేను మొహం నాకు తెలీదు. మీ ఇద్దరు పోలీస్ స్టేషన్ రండి. రండి రండి. మీ ఇద్దరు భార్యాభర్తలని పోలీస్ స్టేషన్ లో నేను సాక్ష్యం చెప్పి మిమ్మల్ని విడిపించడమా? ఎంత సిగ్గుసేటు! అసలు ఈ ఊళ్ళో మీ ఇల్లేమిటి, మీ పరువు ప్రతిష్టలు ఏమిటి? మీకేమైనా బుద్ధి ఉందా? అంత పోటాడుకోవాలనుకుంటే ఇంత పెద్ద ఇల్లు ఉండగా ఈ ఇంట్లో పోటాడుకోవచ్చుగా. వీడెక్కడ ఏంటి? ఏమమ్మా, వాడు ఏదైనా తెలివి తక్కువగా ప్రవర్తిస్తే పెద్దవాళ్ళం మేము ఉన్నాం, మాతో చెప్పొచ్చుగా, మేము బుద్ధి చెప్తాం కదా. అయ్యయ్యో, ఒరేయ్ చందు, నువ్వు ఇలాగా రాలా, ఇలాగా కూర్చో. ఇక మీదట ఇటువంటి పనులు చెయ్యనని నువ్వు నాకు మాట ఇవ్వాలరా. ఓకే అంకుల్, అసలు తనకేం కావాలో చెప్పమానండి, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ హోదా అంతస్తు లేని జీవితాన్ని మాత్రం స్వచ్ఛ చెప్పమానండి. ఏం గిరిజ, ఏమంటావమ్మా? చందు, మీ ఇద్దరికి ఒక చక్కటి రాజీ మార్గం చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. గతంలో విషయాలన్నీ మర్చిపోయి 3 నెలలు, ఒక్క 3 నెలలు ఈ ఇంట్లో మీ ఇద్దరు కలిసి మెలగండి. ఫస్ట్ కండిషన్ ఏమిటంటే, మీరు ఒక్కరోజు కూడా సరదాకైనా పోట్లాడుకోకూడదు. ఇలాగ 3 నెలలు ఉన్నప్పటికీ కూడా మీకు అభిప్రాయ భేదాలు వదలకపోతే నేనే దగ్గరుండి విడాకులు ఇప్పించే పూచి నాది. ఏమండి డాక్టర్ గారు? వండర్ఫుల్, భేషుగ్గా ఉంది. ఏరా చందు? నాకేం అభ్యంతరం లేదు, ఆమెను అడగండి. ఏమమ్మా, అదేమిటి?
మీరు చెప్పినట్టు వినడానికి నేను సిద్ధం. ఆ, కానీ ఆ, ఆయన కొన్ని షరతులు ఒప్పుకోవాలి. ఏమిటా షరతులు? ఈ 3 నెలలు ఆ, ఆయన గుర్రపందాలకు వెళ్ళకూడదు. వెళ్ళడు. కంపెనీ విషయాలు ఆయన స్వయంగా చూసుకోవాలి. చూసుకుంటాడు. వెళ్తే కంపెనీకి వెళ్ళాలి, ఆ, లేకపోతే ఇంట్లోనే ఉండాలి. ఆ, సరే ఉంటాడు. తర్వాత ఉమ్, స్నేహితులు కలవకూడదు, వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడకూడదు, ఉమ్, క్లబ్కి వెళ్ళకూడదు, ఆహా, ఉమ్, ఉమ్. ఊళ్ళకి అసలే వెళ్ళకూడదు. ఆ, It's impossible. ఆ, 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 Absolutely impossible. ఆ, ఆ, ఇదిగో అమ్మాయి, నువ్వు కూడా కూర్చో, కూర్చో కూర్చో. ఒరే చంద్రు, ఏమిటది? కాస్త శాంతించు. నానా, మాకు పగ్గాలేశ్వరాన్ని బంధించాలని చూస్తుంది. భర్త అంటే దారం పట్టుకుని ఎగరేసే గాలిపటం కాదని చెప్పండి. భార్య అంటే మానాభిమానాలు లేని రబ్బర్ బొమ్మ కాదని చెప్పండి. అబ్బబ్బబ్బబ్బా, ఇద్దరికిద్దరే శాంతపరిచారు. తాతయ్య తర్వాత వాళ్ళ స్నేహితుడిని నేను ఒక్కడిని బ్రతుకున్నాననే గౌరవం ఎన్నుంచి నా మాట వినండి. కూర్చోండి, కూర్చోండి. ఉమ్. ఛీ, చందు, ఆయన చెప్పేది కూడా మీ మంచికేగా. సరే చెప్పమనండి. ఒరే చందు, నువ్వు గిరిజ చెప్పిన షరతులకు అన్నిటికీ ఒప్పుకోవాలరా. అయితే నా షరతులు కూడా ఆమెను ఒప్పుకోమనండి. ఏమిటవి? ఈ 3 మాసాలు తను కూడా ఇంట్లోంచి బయటకు కదలకూడదు. కదలదు. నా కాలక్షేపాన్ని నాతో తన చేతులు పేకాడాలి. ఆడుతుంది. నాకు పేకాడడం రాదు. అబ్బా, రాకపోతే నేర్పుతాడు. నువ్వు కాసేపు నోరు మూసుకుని ఉండు. ఇంకేమిటా? నాకు వంట తనే స్వయంగా చేయాలి. చేస్తుంది. భోజనం వడ్డించడం కూడా తనే చేయాలి. వడ్డిస్తుంది. తానే తినిపించాలా నీకు? అంకల్, ఆ, ఇదంతా ఊరికే కాదు. ఆ. తను చేసిన పనికి ప్రతి నెల నేను జీతం ఇస్తాను, తను తీసుకోవాలి. నేనేం పని మనిషినా? అబ్బబ్బబ్బబ్బా, ఏదో సరసరగా లేవమ్మా. అంకల్, అక్కడ కూడా. అయితే అగ్రిమెంట్ కుదిరినట్టేగా. కుదిరినట్టేనండి. అది అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంతకంటే సూపర్ పవర్స్ రష్యా అమెరికాకి రాజీ కుదరచడం తేలికండి. అయ్యయ్యో, అదేమిటమ్మా, నీకు ఒంట్లో బాగలేదని డాక్టర్ గారు విశ్రాంతి తీసుకోమంటే. పర్వాలేదు సాయన, నా కొడుకుని కూర్చుంటే నీరసం వస్తుంది. పని చేస్తేనే బాగుంటుంది. అమ్మాయి గారు, అమ్మాయి గారు, చిరబాబు, చిరబాబు, ఓకే, ఫైన్, థాంక్స్. అమ్మాయి గారు వంటింట్లో పడిపోయారు. తొందరగా రండి బాబు. అమ్మాయి గారు పడిపోయారు. హలో చందు, మీ డాక్టర్ అంకుల్ పొద్దున్నే బాత్రూమ్ లో జారి పడ్డారు. చేతికి దెబ్బ తగిలింది. నడుం కూడా నొప్పిగా ఉందట. కదలలేకుండా ఉన్నారు. అమ్మా, హార్లిక్స్ తీసుకోండి. ఏం లేదు, డాక్టర్ అంకుల్ బాత్రూమ్ లో స్నానం చేస్తూ కాలు జారి కింద పడిపోయారు. గిరిజ, స్క్రీన్ దీనిలో పెట్టచ్చా? ఇది మొత్తం అటు దీనిలో పెట్టచ్చు, దానిలో పెట్టచ్చు. వండర్ఫుల్.
కూల్. ఆసు రాజా రాణి జాకీ, రాజా రాణి జాకీ, రాణి జాకీ 10, 7, 8, 9 షో. తీసుకునే 10 రూపాయలు. అదేంటి నా ఆట కూడా మీరే ఆడితే నేను గెలిచినట్టు ఎలా అవుతుంది? ఆడింది నేనైనా గెలిచింది నువ్వేగా, తీసుకోవాల్సిందే. ఆట అంటే మాట అంటే మాటే. మొత్తమే గెలుస్తున్నావు అన్నమాట. అన్ని కలిపి బాగు చేస్తా. రమేష్ దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చింది. ఇంట్లో లేరని చెప్పి. అలాగే బాబు. చిన్నబాబు అకౌంట్స్ చూస్తున్నారు. చూస్తాను, అక్కడ పెట్టండి. మన ఫ్యాక్టరీ ఫోర్మెన్ రంగే కుదురు పెళ్ళాట, ఏదైనా సహాయం చేయమని వచ్చాడు. ఒక 1000 రూపాయలు ఇచ్చి పంపించాను. అలాగే బాబు. కాయ్. ఆ ఇచ్చే 1000 రూపాయలతో మీరే స్వయంగా ఇవ్వచ్చుగా, మధ్యలో మేనేజర్ ఇవ్వడం ఎందుకు? ఎవరిస్తే ఇచ్చేది మండబ్బేగా. ఇటువంటి ఇచ్చిపుచ్చుకోవడాల్లో యజమానికి నౌకరికి ప్రత్యక్ష సంబంధం ఉండాలని తాతయ్య చెప్తూ ఉండేవారు. ఇప్పుడు మీరు ఇవ్వమన్న 1000 రూపాయల్లో అతనికెంత ముడుతుందో ఇతనంత మింగుతాడు. పోనీ ఆరా తీసామనుకోండి, ఇతను క్షేమవుతాడు. యువర్ రైట్. అకౌంట్ సరిగ్గా చూసారా? అన్నిట్లో సంతకాలు పెట్టేశా. సంతకం పెట్టారు, అకౌంట్ చెక్ చేయలేదు. చెక్ చేయడం నాకు తెలిచేస్తాగా. రాకపోతే నేర్చుకోవాలి. నేను ప్యాకెట్ నేర్చుకోలేదు. రేపటి నుంచి నేను నేర్చుకుంటా, కానీ ఇప్పుడు నువ్వు చెక్ చేయి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అన్నిట్లో సంతకాలు పెట్టేశా. చందు గారాబంతో చెడిపోయాడు గాని అతని మనసు చాలా మంచిదమ్మా. రోసి రోసి రోసి, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను రోసి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను రోసి. ప్లీజ్ రోసి, నన్ను వదిలిపెట్టుకో రోసి. రోసి ప్లీజ్ ప్లీజ్ రోసి. రోసి వదిలిపెట్టుకో రోసి. రోసి ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలిపెట్టుకో రోసి. నువ్వా? ఐఎమ్ సారీ. నేను నీ గదిలో నిద్రపోయినా, నా గదిలోకి వెళ్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. సాయనా, రోజు అంటే ఎవరు? చిన్నబాబు గారికి ప్రీవిట్ చెప్పే మాస్టారు జోసెఫ్ గారని ఉండేవారమ్మా. ఆయనకు భార్య బిడ్డలు లేరు, ఒకటే మేనగోళ్ళు ఉండేది. ఆ అమ్మాయే రోజు. ఇదిగో ఆ అవుట్ హౌస్ లోనే ఉండేవాడు. ఆ అమ్మాయి చిన్నబాబు సరదాగా ఎప్పుడు కబుర్లు చెప్పుకుంటూ సినిమాలకి షికార్లకి తిరిగేవారు. ఆ తర్వాత ఏమైందో ఏమో, ఉన్నట్టుండి జోసెఫ్ గారు ఇల్లు ఖాళీ చేసి రోజుని తీసుకుని వెళ్ళిపోయారు. 2 నెలల తర్వాత ఆ అమ్మాయి కారు యాక్సిడెంట్ లో చచ్చిపోయింది. అలాగా? చిన్నబాబు కొంతకాలం అదో మాదిరిగా ఉండేవారు, తర్వాత మర్చిపోయారు. ఇప్పుడు ఆ జోసెఫ్ గారు ఎక్కడ ఉంటున్నారు? వరంగల్లో ఉంటున్నారమ్మా. ప్రతి నెల 200 రూపాయలు జోసెఫ్ గారికి చిన్నబాబు గారు మనీ ఆర్డర్ చేస్తుంటారు. ఆ మనీ ఆర్డర్ రసీదుల్లో జోసెఫ్ గారి అడ్రస్ ఉంటుంది, చూడండమ్మా. జోసెఫ్ గారు అంటే మీరేనా అండి? అవునమ్మా,
నేనే జోసెఫ్ని. ఏం కావాలమ్మా? నా పేరు గిరిజ. నేను రోజీ క్లాస్మేట్ని. మాది మెడ్రాస్. అలాగా, కూర్చోమ్మా. ఆ స్టూడెంట్స్, ఈ పూటకి పాఠాలు చాలు, ఇక మీరు ఇళ్ళకి వెళ్ళండి. ఇదిగోనమ్మా రోజీ ఫోటో ఆల్బమ్. చూస్తుండమ్మా, నేను వెళ్ళి టీ కలుపుకొస్తాను. ఎందుకు అంకుల్ మీకు ఆ శ్రమ? పర్వాలేదమ్మా.